హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. నార్మల్గా అందరూ పిల్లలు క్రాఫ్ట్స్ చేస్తుంటారు కదండి. ఈ క్రాఫ్ట్స్ చాలా ఈజీ. బిలో ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కూడా చేయొచ్చు అనమాట. అంత చాలా ఈజీ ఉంటుంది ప్రాసెస్. అండ్ మెటీరియల్ కూడా అంతేం అవసరం ఉండదు. లైక్ నార్మల్గా వేసే పెయింటింగ్, నార్మల్ వైట్ పేపర్, నార్మల్గా వుడెన్ది కానీ ఏదైనా నార్మల్గా అట్ట ఉంటే చాలు. అండ్ సీజర్, గమ్ అండ్ ఒక మైదం పిండి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పిండి తీసుకుంటే సరిపోతుంది. కొంచెం దాన్ని మనం చపాతీ వేసుకుంటాం కదా, సో అలా ఒక రౌండ్ బాల్ తీసుకుంటే చాలన్నమాట. నార్మల్గా ఒక కంపాస్తోని కానీ ఒక రౌండ్ ఐటెంతోని కానీ మనం అలా డ్రా చేసుకొని దాన్ని మీరు సీజర్తో కట్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ దాన్ని మీరు ఒక ప్రాపర్ షేప్లో కట్ చేసుకోండి. నాట్ లైక్ రౌండ్ అని కాదు, స్క్వేర్లో చేసుకోవచ్చు, బట్ ట్రయాంగిల్లో చేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ అలా చేసి గమ్ పెట్టేసి దానికి స్టిక్ చేయండి. మీరు ఎక్కడైనా పేపర్ మీద చేస్తే అది స్టిఫ్గా ఉండదు, కాబట్టి స్టిఫ్గా ఉండే ఒక మెటీరియల్ ఏదైనా ఒకటి తీసుకోండి. ఇది నార్మల్గా ఏదైనా కాంపిటీషన్స్కి తీసుకొని వెళ్తే బాగుంటుంది. అండ్ ఇఫ్ మీరు ఒకవేళ ఎక్కడన్నా ఇంట్లో పెట్టడానికైనా కానీ బాగుంటుందన్నమాట. పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించడానికి కానీ ఇది చాలా సింపుల్, ఎవరైనా చేయొచ్చు. మదర్స్ కొంచెం సపోర్ట్ చేస్తే పిల్లలకి ఆల్మోస్ట్ ఇది మొత్తం వాళ్ళే చేసేస్తారనమాట. ఈ పెయింట్ నార్మల్గా మనం కలర్ క్రేయన్స్తో వేసుకోవచ్చు. నాకు కలర్ బాగా కనిపించాలని చెప్పేసి నేను వైట్ వాటర్ కలర్స్ని యూస్ చేశాను. ఇది నాకు నార్మల్గా కాస్ట్ చాలా తక్కువనే పట్టింది. దీంట్లో ఒక 12 కలర్స్ వచ్చాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి, బట్ రిపీట్ అయ్యాయి కొన్ని థిక్ కలర్స్. కలర్ బాగుంది. మీరు కావాలంటే బయట ఏవి వాటర్ కలర్స్ అంటే దొరుకుతాయి అన్నమాట. చాలా బాగున్నాయి అన్నమాట. ఒక బ్లాక్ కలర్ పెయింట్ అని అంటే బ్లాక్ మెయిన్గా యూజ్ చేస్తుంది కనిపిస్తుందని. మీరు ఒకవేళ లేదు వైట్ కలర్ ఉండాలంటే వైట్ కలర్ ఉంచేసి నార్మల్గా టిష్యూస్కి మీరు వేరే కలర్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. లేదు వైట్ కలరే కావాలి అని అంటే మీరు బ్యాక్గ్రౌండ్ మార్చాలి, మారిస్తే బాగుంటుంది. సో ఇలా అన్నమాట. ఒక మీరు ఏదైనా పెయింట్ వేసినప్పుడు ఒకవేళ క్రేయాన్స్ కాకుండా ఇలా పెయింట్ వేస్తే ఫ్యాన్ వేసుకొని చేయండి, ఎందుకంటే అది మీరు డ్రా చేసేలోపు ఫ్యాన్ అది ఆరిపోతుంది కాబట్టి. నేను నార్మల్గా సర్ఫేస్ అంతా వాటర్ కాబట్టి నేను బ్లూ కలర్ సజెస్ట్ చేశాను. ఆ బ్లూ కలర్ అండ్ ఇంకా బ్లూ అండ్ మీరు వైట్ని మిక్స్ చేస్తే మీకు స్కై బ్లూ కలర్ వస్తుందన్నమాట. ఆ స్కై బ్లూ కలర్ని మీరు అప్లై చేస్తే బాగుంటుంది. అండ్ దీని మీద వైట్ యాడ్ చేయండి. ఆల్మోస్ట్ అది స్కై బ్లూ లాగా మారిపోతుంది, అది మనకు వాటర్ కలర్లా కనిపిస్తుంది. సో లేదని కాకుండా మీరు జస్ట్ నార్మల్గా నాలాగా వేసేసి దీని మీద వైట్ పెయింట్ వేసినా అని అది స్కై బ్లూ కలర్గా మారిపోతుంది అనమాట. అది కూడా వేరే లుక్ వస్తుంది. లేదు నేను కలిపి వేస్తానంటే అలా కూడా వేయచ్చు అనమాట, అలా కూడా బాగుంటుంది. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ మీకే వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నార్మల్గా మనం ఫ్లోర్ పిండి తీసుకుంటాం కదా, ఆ పిండిని తడుపుకున్న తర్వాత ఈ షేప్లో చేసుకోండి. ఫస్టే చేసుకుంటే దీని మీద మనం పెట్టినప్పుడు మనకి ఆ షేప్ వస్తుందన్నమాట. నార్మల్గా చూసారా ఈ షేప్ ఎలా ఉందో, అలాగే పెట్టేశాను. సో అలా కొంచెం పిండి ఇలా మీరు పిల్లలు ఎప్పుడైనా చేస్తున్నప్పుడు పేరెంట్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ ఎల్డర్స్ కానీ ఇలా చేస్తే మనకి వాళ్ళు ఆల్మోస్ట్ పిల్లలు దాన్ని అంటించేస్తారనమాట. సో ఇలా అప్లై చేశాను నేను. కింద వాటర్ మీద స్వాన్స్ ఉన్నాయని. ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా ఒక పిండితోనే హైలైట్ అవుతుందన్నమాట. సో మీరు మైదం పిండి అయినా తీసుకోవచ్చు, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, వాటెవర్ మీకు దగ్గరలో ఉండే ఏ పిండి అయినా తీసుకోవచ్చు అనమాట. అండ్ చాలామంది పిల్లలు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ క్లే అవైలబుల్ ఉంటే క్లే కూడా యూజ్ చేసుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. సో నాకు అప్పుడు దగ్గరలో అవైలబుల్ నాకు క్లే లేదు కాబట్టి నేను పిండిని తీసుకున్నాను. అండ్ మోస్ట్లీ పిండి అయితేనే బాగుంటుంది. అండ్ క్లే మళ్ళీ మనం రీయూస్ చేస్తాం కాబట్టి, బట్ ఇక్కడ చేయలేము. పిండి మనం రీయూజ్ చేయలేము కాబట్టి ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ వీడియో 16 మినిట్స్ ఉంది. సో మీరు దీన్ని ప్రిపేర్ చేస్తే ఒక 20 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది.
అండ్ మీరు చేసిన ప్రతి ఒక్క ప్రాసెస్కి ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే మనం అతికించింది ప్రాపర్గా అతకాలి కాబట్టి దానికి మీరు టైం ఇస్తే సెట్ అవుతుంది. సో ఇప్పుడు నేను పెట్టేది ఏంటంటే నెక్ అనమాట. ఈ నెక్ నార్మల్గా స్వాన్కి ఎంత పెద్దగా ఉంటుందో మనకు తెలుసు కదా. సో అంత తీసుకొని అది నార్మల్గా ఒక ఫెవికాల్ గమ్ ఉంటే చాలు. అండ్ చాలామంది ఎలక్ట్రానిక్ గమ్స్లా ఉంటాయి, అవి యూస్ చేయకపోయినా పర్లేదు దీనికి, ఎందుకంటే ఇది వాటర్ వాటర్ ఉంటుంది కాబట్టి అది వర్క్ అవ్వదు. నార్మల్గా ఫెవికాల్ వర్క్ అవుతుంది. సో హెడ్ కోసం నేను ఇలా నార్మల్గా బాల్ లాగా తీసుకున్నాను, చూసారు కదా. మీరు కావాలంటే ఇదే కలర్ ఉంచవచ్చు హెడ్స్కి, లేదు అంటే దాని మీద పెయింట్ కూడా వేసుకోవచ్చు అనమాట. నార్మల్గా నేను ఇలా హెడ్ పెట్టాను, అదే సేమ్ ప్రాసెస్ ఇంకొక దాన్ని కూడా రిపీట్ చేశాను. ఇవి నార్మల్గా నేను మెయిన్గా పిల్లలు ప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు చూశానండి, ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకొని వస్తారు. ఇలా చేసినప్పుడు ప్రాసెస్ చాలా చిన్నగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. అండ్ ఎక్కువ మనం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, ఏ ప్రోగ్రామ్స్లలో కానీ నార్మల్గా పిల్లల ఈవెంట్స్లలో కానీ. అండ్ బర్త్డే గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి. నేను మెయిన్గా క్రాఫ్ట్స్ కోసం ఈ ఛానల్ పెట్టాను. ఆల్మోస్ట్ నేను సింపుల్గా రెడీ అయ్యేవన్నీ మీకు నేను చూపిస్తాను అనమాట. ప్లీజ్ ఫాలో అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను డైలీ ఒక మంచి మంచి క్రాఫ్ట్స్ అనేది మీకు మేము ఇస్తాము, న్యూ కొత్తవి పెడతాము. మీరు వాటిని ఖచ్చితంగా చూడండి. ఐ హోప్ మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ నార్మల్గా టిష్యూస్ ఉంటాయి కదా అండి, నార్మల్ టిష్యూస్ అవి కొంచెం ఇలా ఇలా ఉన్నాయి తీసుకోండి, నెరీ సాఫ్ట్ కాకుండా ఇలా తీసుకునేవి. ఇలా స్మాల్ పీసెస్లా కట్ చేసుకోండి, నేను కట్ చేసుకున్నట్టు కట్ చేసుకొని కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. మీరు దాన్ని ఈజీగా మీరు దాన్ని స్టిక్ చేయొచ్చు. ఇలా సరిపోతుందన్నమాట, ఇలా ఇలా కట్ చేస్తే ఓకే. చూడండి, ఒక్కొక్కటి ఓ పేపర్ అనేది ఇలా విడిగా ఉండాలి, ఇలా విడిగా ఉంటేనే మనం దాన్ని స్టిక్ చేయడానికి వీలవుతుంది. అండ్ స్మాల్ పీసెస్లా ఇలా ఉంటే చాలు, ఇంతకంటే చిన్నగా ఉన్నా సరిపోతుంది అనమాట. అండ్ మోస్ట్లీ ఈ ప్రాసెస్ చాలా చిన్నది. అండ్ మీకు నేను నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వేస్ట్ థింగ్స్తోని యూస్ఫుల్ ఒక క్రాఫ్ట్ చేసి చూపిస్తాను అనమాట. నార్మల్గా మనం తిని పారేసినవి వాటితో మీకు నేను క్రాఫ్ట్స్ చేస్తాను. నెక్స్ట్ అదే నేను పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. మీకు నేను మంచి మంచి క్రాఫ్ట్స్ అండ్ మీ పిల్లలకి యూజ్ అయ్యేటివి పెడతాను. మీ ఇంట్లో కూడా అవి స్టిక్ చేసుకుంటానికి చూపించడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. అండ్ నార్మల్గా అన్నీ అలా పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడే ఫస్ట్ ఒకసారి అన్ని పీసెస్ కట్ చేసుకొని ఉంటే బెటర్ అనమాట, మనకి మళ్ళీ కట్ చేసుకోవడము అలా ఉండదు. ఇవి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. ఒకవేళ లేదు ఇంకా నాకు ఇంకెక్కువగా బాగా కనిపించాలి అంటే ఇఫ్ యూ వాంట్ ట్రయాంగిల్లో కూడా చేసుకోవచ్చు అనమాట, అవి కూడా బాగుంటుంది. ఇలా స్క్వేర్ అయితే చెప్పాలంటే 4 పీసెస్ 4 సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్స్ అనేవి బాగా కనిపిస్తాయి. అండ్ 3 తీసుకుంటే 3 సైడ్స్ బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా స్టిక్ చేయండి. ఆ ఫ్లోర్ ఉంటుంది కదా, నార్మల్గా ఇలా పెడితే అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆల్రెడీ ఫ్లోర్ అనేది మెత్తగా ఉంటుంది కదా, సో అలా అనమాట. నార్మల్గా మనం కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, అలా ప్రెస్ చేయండి చాలు. ఒక ఏం ఫ్లోర్ పిండి కనిపించకుండా మీరు ప్రెస్ చేస్తే ఆల్మోస్ట్ ఇక అయిపోయినట్టే అనమాట.
ఇలా ఒక 5 మినిట్స్ చేయండి. ఒక 5 టిష్యూస్ తీసుకోండి. 5, 6 టిష్యూస్ కంప్లీట్ అయిపోతుంది. మీరు ఎంత పెద్ద స్వాన్ చేయాలనుకుంటే అన్ని టిష్యూస్ ఎక్కువ పడతాయి అనమాట. ఎందుకంటే విడ్త్ అంత ఉంటుంది కాబట్టి అండ్ లెంత్ అంత ఉంటుంది కాబట్టి. నెక్కి అవసరం లేదు, జస్ట్ బాడీ పార్ట్కి మాత్రమే వేయండి. నార్మల్గా స్పాన్ అనేది అలా వేస్తేనే బాగుంటుంది. నార్మల్గా నెక్ కూడా వేస్తే అంత కనిపించదు అనమాట. సో మీరు ఆ నెక్ ప్లేస్లో ఏమైనా కలర్ యాడ్ చేసుకోండి. లైక్ మీకు ఇష్టమైన కలర్ని మీరు యాడ్ చేసుకోండి. లేదు వైట్ వేసుకుంటా అంటే వైట్ వేసుకోండి. బ్లాక్లో వైట్ బాగా కనిపిస్తుంది కాబట్టి. చూసారు కదా. అండ్ నెక్స్ట్ కూడా ఇలా వేసేయండి. అది కూడా సేమ్ ప్రాసెస్ అండి, రెండిటికి అదే రిపీట్ చేయండి. నార్మల్గా లేదు నేను ప్యారెట్స్ కావాలి అనుకుంటే సేమ్ ఇదే ప్లేస్లో మీరు వాటర్ ప్లేస్లో ఒక ట్రీ యాడ్ చేసి గ్రీన్ కలర్ టిష్యూస్ దానికి కలర్ వేసి మీరు ఇలా చేసుకోవచ్చు. మీరు ఇలా స్వాన్ చేయాలనే లేదు. మీరు క్రియేటివ్గా ఆలోచించవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. మీ పిల్లలకి మంచి మంచి ఇంకా వేరే ప్యారెట్స్ కానీ పికాక్ కానీ ఏమన్నా ఆలోచనలు రావచ్చు అనమాట. అవి చూసిన తర్వాత వాళ్ళు ఏమైనా కలర్స్ వేయొచ్చు. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నేను నెక్స్ట్ వీడియో నేను ఏం పెడుతున్నానో తెలుస్తుంది. అండ్ అన్నీ అలాగే చేసుకోండి. మీరు పీసెస్ కట్ చేసుకున్నారు కదా, ఆల్మోస్ట్ ఇంతే ప్రాసెస్. ఇంతే స్టార్ట్ చేయండి, అయిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా పెడితే ఓకే అన్నమాట. అన్ఈవెన్గా ఉన్నాయి, నేను అలా కట్ చేసుకున్నాను. అండ్ వైట్ కలర్ దాని మీదకి నాకు షైన్ రావాలని చెప్పేసి నేను తీసుకున్న వాటర్స్ కలర్స్లోనే నాకు మెరుపుతోనే ఉండే ఒక వాటర్ కలర్ వచ్చిందండి. ఆ కలర్ ఏంటంటే మెరుస్తుంది. అండ్ నేను లాస్ట్ కూడా ఆ కలర్ నేను హైలైట్ చేస్తాను, ఒకసారి చూడండి. నేను జస్ట్ స్పార్కిల్స్ లాగా అది కొంచెం స్పార్క్ అవ్వాలని చెప్పేసి ఆ కలర్ వేసాను. మీకు లాస్ట్కి మీకు అనిపిస్తుంది. ఆ పెయింట్ బాగుందన్నమాట నార్మల్గా. సో మీరు ఏమైనా వాటర్ కలర్స్ తీసుకున్నప్పుడు నార్మల్గా సిల్వర్ కలర్ అండ్ ఇలా గోల్డ్ కలర్ ఇలాంటి హైలైట్ అయ్యేటివి తీసుకోండి. నార్మల్గా ఎడ్జెస్కి వేసినా బాగుంటుంది, అలా నార్మల్గా హైలైట్ చేస్తే బాగుంటుంది అనమాట. మోస్ట్లీ అన్ని కలర్స్ 12 కలర్స్ దొరుకుతాయి. అండ్ ఈ సిల్వర్ అండ్ గోల్డ్ ఉండేవి మెయిన్గా ప్రిఫర్ చేసుకోండి. అండ్ నేను వేస్తున్న కలర్ కూడా గోల్డ్ ఇదన్నమాట, హైలైట్ అయ్యే కలర్. అదేంటి అంటే మెరుపు అని చెప్పాను కదా, మెరుపు అందులో మిక్స్ ఉంటుంది సిల్వర్, ఆ కలర్ అనమాట. అండ్ ఇది కొంచెం లైట్ వేసినప్పుడు అది బాగా మెరుస్తుంది అనమాట. మీకు లాస్ట్ కనిపిస్తుంది ఆ కలర్ ఎందుకు అని హైలైట్ చేసినప్పుడు స్పర్కిల్స్లా వేసాను, చూసారు కదా, స్పార్క్ అవుతుంది అని. అది మెరుపు యాడ్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ లైట్ దానికి రిఫ్లెక్ట్ అయినప్పుడు అది కనిపిస్తుంది అని. చూసారు కదా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. నాకు నోస్ గురించి అండ్ మౌత్కి నేను ఏం చేశాను అంటే రెడ్ కలర్ వేశాను. అండ్ వి నో ఆరెంజ్ బాగా సెట్ అవుతుంది అండ్ ఎల్లో సెట్ అవుతుందని. బట్ నాకు ఆ కలర్ హైలైట్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను రెడ్ వేసాను అనమాట. అండ్ హెడ్ నాకు కనిపించట్లేదు, సో దట్స్ వై ఐ టేక్ ఇట్ మోస్ట్లీ ప్రిఫర్డ్ రెడ్ అనమాట. రెడ్ కనిపిస్తుంది అని చెప్పేసి వేసాను. అండ్ ఐస్కి మీరు బ్లాక్ యూజ్ చేసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. నేను బ్లాక్లో హైలైట్ అయిపోయింది కాబట్టి బ్లాక్ తీసుకున్నాను. అండ్ ఇది నేను ఏం చేశానంటే ఎడ్జెస్కి తీసుకున్నాను అనమాట. ఎడ్జెస్ నాకు సింపుల్గా ఉందని చెప్పేసి నేను ఇలా తీసుకున్నమాట. నార్మల్గా అదే పిండిని ఇలా నార్మల్గా ఫ్లోర్ మీద ఇలా సన్నగా చేసుకున్నానండి. గమ్ పెట్టేసి నార్మల్గా ఫెవికాల్లో పెట్టేసి అతికించేసాను. సో ఇలా ఇలా హైలైట్ అవుతుందన్నమాట. ఇలా ఫ్లోర్ పిండిని కొంతమందిని డిజైన్స్ కూడా వేస్తారు, అది మీకు నేను నెక్స్ట్ వీడియో పెట్టి మీకు నేను చూపిస్తానమాట. దీనివల్ల ఏంటంటే హైలైట్ అవుతుంది. నార్మల్గా మీరేం కుందన్స్ కానీ అవి ఏవి యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నార్మల్గా ఒక ఫ్లోర్ పిండితోనే కంప్లీట్గా అవుతుంది. అండ్ దిస్ ద లెస్ ప్రైస్.
ఇది చాలా తక్కువ ప్రైస్ అనమాట. మన ఇంట్లో ఉన్న వస్తువులతోని దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కాంపిటీషన్స్‌కైనా గానీ, ఎందులో అయినా దీన్ని మనం తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ మన ఇంట్లో కూడా ఇవి మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇది మనం చేసామంటే మన రిలేటివ్స్ మనం చూసినప్పుడు గానీ ఇంట్లో వాళ్ళకి బాగా అనిపిస్తదనమాట. పిల్లలు ఇంత బాగా చేశారు అని. సో, కాంపిటీషన్స్‌లో కానీ, బర్త్‌డే గిఫ్ట్స్ కానీ, ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టడానికి కానీ, షోకేజింగ్‌గా కానీ ఇవి చాలా బావుంటాయన్నమాట. దీనికి అంతగా స్కిల్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్‌గా పిల్లలతోనే చేపించినానే వాళ్ళు కొంచెం దాన్ని క్రియేటివిటీ చేసి ఇంకా కొత్త కొత్తవి తయారు చేస్తారనమాట. అండ్ మోస్ట్‌లీ ప్రతి స్కూల్‌లో ఇలా క్రాఫ్ట్స్ అనేవి ఖచ్చితంగా చేపిస్తారు. వాళ్ళకి మన పిల్లలు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా బాగా మనకి నేర్పిస్తారనమాట. మోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వడం కూడా ఉంటాయన్నమాట. నేను నార్మల్‌గా హైలైట్ అవ్వాలని చెప్పేసి దాన్ని ప్రెస్ చేశాను. లేకపోతే మీ దగ్గర ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లవర్లు అంటే సింబల్స్‌లో ఏమన్నా ఉంటే దాంతో మీరు ప్రెస్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ ఉండే సింబల్స్ వస్తాయన్నమాట. అప్పుడు బావుంటుంది. నాకు ఇది హైలైట్ అవ్వాలని చెప్పేసి నా దగ్గర గోల్డెన్ కలర్ ఉందని చెప్పాను కదా! నేను గోల్డ్ కలర్ వేశాననమాట. చూసారు కదా! నేను గోల్డ్ కలర్ వేసేసాను. అండ్ ఆల్మోస్ట్ ఇది నాకు హైలైట్ అవుతుంది. నేను స్పార్కిల్స్ లాగా వేసానని చెప్పాను కదా! సేమ్ ఆ వాటర్ లాగా స్పార్క్ అవుతున్నాయి కదా! అవే అనమాట. లేదు నేను వెనక బ్లూ వేసి నేను స్వాన్స్ కలర్స్ మార్చేస్తాను అనంటే అలా అయినా ఓకే. బట్ బ్లాక్ అనేది బ్లాక్ మీద ఏ కలర్ వేసినా రిఫ్లెక్ట్ బాగా అవుతుందని చెప్పేసి నేను అలా వేశాను. అండ్ లాస్ట్ ఎండింగ్ అవుట్‌పుట్ ఇదనమాట. చూసారా ఎంత బావుందో! నార్మల్‌గా 15 మినిట్స్‌లో మనకి ప్రాసెస్ అయిపోతుంది కంప్లీట్‌గా. అండ్ దీని గురించి మనం ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్‌గా బేసిక్‌గా వేసేదనమాట. మనం మంచి మంచి కాంపిటీషన్స్‌లోకి ఇది తీసుకొని వెళ్తే బావుంటుంది. అండ్ దీనివల్ల అంత మనం మనీ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు కదా! మోస్ట్‌లీ నేను పెట్టే వీడియోస్‌లలో అన్నీ మనీ తక్కువ ఉండేటివి, మన ఇంట్లో ఉండే వాటితోని వేస్ట్ మెటీరియల్‌తోని నేను ఒక మంచి యూజ్‌ఫుల్ మెటీరియల్ నేను తయారు చేసి మీకు చూపిస్తాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నేను మంచి మంచి వీడియోలు ఇంకా చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.